ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 4 ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలం అని చెప్పుకునే మనం జీవితంలో ముఖ్యంగా ఉండవలసింది తండ్రి అయిన దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. మన జీవితాల్లో కార్యాలు చూడాలన్నా, మన హృదయ ఆశలు నెరవేరాలన్నా ముందుగా మనం దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. చాలామంది ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు బట్టి సంతోషించేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మనమైతే దేవుని బట్టి, దేవుని కార్యాలను బట్టి మాత్రమే సంతోషించే విధంగా ఉండాలి. అప్పుడు మనం ఏమి కావాలో, ఏ కార్యం గురించి మనం ఎదురు చూస్తున్నామో అవి నెరవేరుతాయి. అంతేకాదు, దేవుని బట్టి సంతోషించే వారి హృదయాలలో సమాధానం ఉంటుంది. దేవుడు వారికి సమాధానాన్ని దయచేస్తాడు. ధర్మశాస్త్రం నందు సంతోషించమని, దేవుని సన్నిధిని బట్టి సంతోషించమని, దేవుని చిత్తాన్ని బట్టి సంతోషించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషిద్దాం. లోక సంబంధమైన సంతోషాల నుంచి దూరంగా ఉందాం. తద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను సంతోషంగా ఇచ్చి దీవెన దయచేయును గాక. ఆమెను. కొద్దిమాట దేవుడు మన బిడ్డలు ఫలించును గాక. ఆమెను. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మహాపరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు. రాత్రి అంతా కూడా కాచి శ్రేష్టమైన మరొక దినాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మాకు అందరిని బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యెహోవాను బట్టి సంతోషించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. ఇంకా మేము లోకంలో వాటి గురించి, లోక ఉద్దేశాల గురించి సంతోషించేటువంటి స్వభావం ఉంటే దాని నుంచి మేము దూరపరచబడి దేవుని చిత్తాన్ని చేసేటువంటి కృప భాగ్యము మాకు దయచేయమని కోరుకుంటూ, ఇది నాన్న పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, స్కూల్కి వెళ్తున్న వారిని, పనులకు వెళ్తున్న వారిని, ఉద్యోగాలకు వెళుతున్న వారిని, ఏ ఏ అవసరతలు పనుల్లో ముందుకు వెళుతున్నారో వారి అవసరతలన్నీ తీర్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబం అవసరత తీర్చండి, ప్రతి కుటుంబానికి ఉన్న అక్కరతను తీర్చమని ప్రార్థన చేస్తాను. ఈ దినమంతా కూడా మీరే కాచి కాపాడి సంరక్షించి మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ అపారమైన కృపతో నడిపించమని మీ దేవునితో నిమ్మని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్.